డీటెయిల్స్ చూద్దాం. చెన్నై విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్ బస్సు A320 NEO విమానం అయితే ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నియంత్రణ అయితే కోల్పోయింది. దాంతో తిరిగి గాల్లోకి ఎగిరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఇంతటి ప్రతికూల వాతావరణంలో కూడా ఎందుకు ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించారు అంటూ కూడా నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో అత్యంత భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. చెన్నై విమానాశ్రయంలో సైతం నీరు చేరింది. రన్వేలు నీటిలో ఉండటంతో విమానాలు దిగేందుకు ఎగిరేందుకు తీవ్ర ఇబ్బందులైతే పడ్డాయి. వర్షాల ఉధృతి పెరగడంతో కొన్ని గంటలు విమానాశ్రయాన్ని మూసివేయాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు కాస్త మెరుగుపడిన తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ ఆదివారం ఉదయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. చెన్నై విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్లైన్స్ బస్సు విమానం ల్యాండింగ్ అవ్వడానికి ప్రయత్నించగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నియంత్రణ అయితే కోల్పోయింది. దాంతో తిరిగి గాల్లోకి ఎగిరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఇంతటి ప్రతికూల వాతావరణంలో కూడా ఎందుకు ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించారు అంటూ నెటిజన్లు అయితే ఆగ్రహిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో అత్యంత భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. చెన్నై విమానాశ్రయంలో సైతం నీరు చేరింది. రన్వేలు నీటిలో ఉండటంతో విమానాలు దిగేందుకు ఎగిరేందుకు కూడా తీవ్ర ఇబ్బందులైతే పడ్డాయి. వర్షాల ఉధృతి పెరగడంతో కొన్ని గంటలు విమానాశ్రయాన్ని మూసివేయాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు కాస్త మెరుగుపడిన తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ ఆదివారం ఉదయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.